నా పేరు సతీష్. మా అమ్మాయి పేరు వచ్చి శ్రీచంద్ర. డాఫ్నీ సివిల్స్ అకాడమీలో BA డిగ్రీ పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. స్కూలింగ్ కాలేజీ కూడా వచ్చి షిర్డీ సాయి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే చదివింది. 10th క్లాస్ వచ్చి 98% వచ్చిందండి. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఏంటి అనుకుని మేనేజ్మెంట్తో డిస్కస్ చేసినప్పుడు, మీ అమ్మాయికి ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే IITs సీట్ వస్తుంది, మెడికల్ వెళ్తే ఎయిమ్స్ లాంటి కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పారండి. ఇది కాకుండా ఇంకా గ్రూప్స్ ఏమున్నాయని అడిగినప్పుడు, హ్యుమానిటీస్లో MHEP అనే గ్రూప్ ఒకటి ఉంది, డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పారు. దాంట్లో వచ్చి MHEP గ్రూప్ అనేది ఒకటి ఉందండి. అందులో మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్స్ని టీచ్ చేయడం జరుగుతుందని చెప్పారు. మా అమ్మాయి అటు సైడ్ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల నేను ఎంకరేజ్ చేస్తూ ఆ గ్రూప్లో జాయిన్ చేశాను. ఇంటర్మీడియట్ CBSEలో 94% వచ్చిందండి. దాంతోపాటుగా ప్యారలల్గా క్లాట్ ఓరియంటేషన్ కోచింగ్, IPMAT లాంటి ఓరియంటేషన్ కోచింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్లాట్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసిందండి. NLUs నేషనల్ లా యూనివర్సిటీస్లో సీట్ రావడం జరిగింది. అలాగే IPMAT ఎగ్జామ్ క్రాక్ చేయడం జరిగింది. IIMS లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో కూడా సీట్ రావడం జరిగింది. మా అమ్మాయి ఆర్ట్ సైడ్ వెళ్తాను డాడీ అని చెప్పినప్పుడు నేను తన ఇష్టాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశాను. కాకపోతే ఢిల్లీ లాంటి సిటీస్లో వెళ్ళి చదువుకోవాలి ఎలాగానే కొన్ని ఛాలెంజెస్, సేఫ్టీ వైజ్ కానివ్వండి, పొల్యూషన్స్, వాతావరణ మార్పులు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ని ఎలాగా అని ఆలోచించి మేనేజ్మెంట్ తోటి డిస్కస్ చేయడం జరిగింది, శ్రీధర్ గారితోటి. అయినా మాకు ప్లానింగ్ ఉందండి, ఇది 1 or 2 yearsలో జరుగుతుంది అన్నారు. మాలాంటి పేరెంట్స్ కొంతమంది ఆయన మీద ఒత్తిడి తీసుకురావడంతో కొంత ఇనిషియేట్ చేసి BA డిగ్రీ ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇందులో మేజర్గా 2 గ్రూప్స్, BA పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అనే 2 గ్రూపులు లాంచ్ చేశారండి. అలాగే BA డిగ్రీ స్టార్ట్ చేయడంతో పాటుగా శ్రీధర్ గారు చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఢిల్లీ లాంటి నగరాల నుంచి అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి టీచింగ్ ఇప్పించడం జరుగుతుందండి. అలాగే మంత్లీ మాక్ టెస్టులు కానీ, సెమిస్టర్ టు సెమిస్టర్ ప్రిలిమ్స్, మెయిన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుందండి. నాకైతే స్టార్టింగ్ ఆపర్చునిటీస్ గురించి మనకు లోకల్గా ఉంది, మన కాలేజ్ యొక్క ప్రమాణాలు అవి కూడా అత్యున్నతంగా ఉంటాయి అనే నమ్మకంతో జాయిన్ చేశాను. బట్ ప్రోగ్రామ్ జరిగే కొలిది నాకు 100% మా అమ్మాయి UPSC క్రాక్ చేస్తుంది అని నేను ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతున్నాను. అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే నాలాగా ఆలోచించే పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది సరైన ప్లాట్ఫామ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చైర్మన్ శ్రీ తంబాబత్తుల శ్రీధర్ గారికి, డైరెక్టర్ శ్రీమతి శ్రీవిద్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.